మీ అందరికి ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలండి. చాలా రోజుల తర్వాత ఈ వీడియో చేయడానికి దేవుడు చూపిస్తున్న మహాకృప కొరకు దేవునికే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ముఖ్యంగా ఈ వీడియో చేయడానికి కారణము కొన్ని విషయాలు ఒక విశ్వాసగా మీతో డిస్కస్ చేద్దామని నేను ఈ వీడియో చేస్తున్నానండి. సో ఈ దీనికంటే ముందు కొన్ని విషయాలు మనం డిస్కస్ చేసుకుందామండి. అసలు ఎందుకు యేసు ప్రభును అంత గొప్పగా చూడాలి అంటే ఆయనలో ఏమున్న ప్రత్యేకత ఏంటంటే ఆయన పరిశుద్ధుడండి. నేను పరిశుద్ధిని కాబట్టి మీరు కూడా పరిశుద్ధంగా ఉండమని యేసు ప్రభు చెప్తున్నాడు. సో ఆయన మొదటిగా చూసేది పరిశుద్ధత. సెకండ్ వన్, ఒక వ్యక్తి ఒక సేవకులకు పుట్టినంత మాత్రాన, లేకపోతే దేవుడు ఏర్పాటు చేసుకున్న ప్రవక్తలకు పుట్టినంత మాత్రాన, దైవజనులకు పుట్టినంత మాత్రాన వాళ్ళు సేవకులు దైవజనులు కారండి. ఎందుకంటే ఆయన సేవ కోసం, ఆయన పిలుపు కోసం యేసు ప్రభు ఎన్నుకుంటాడు, చూజ్ చేసుకుంటాడు. అంటే వాళ్ళని ఏర్పాటు చేసుకుంటాడు. ఏ పని కోసమైతే వాళ్ళని ఏర్పాటు చేసుకుంటాడో ఆ పని కోసమే దేవుడు వాళ్ళని వాడుకుంటాడు. సో కాబట్టి ఒక సేవకులకు పుట్టినంత మాత్రాన వాళ్ళని మళ్ళీ సేవకులు అనే పేరుతోని, అంటే ఒక బిలినియర్కి పుట్టినోడు బిలినియర్, ఓకే, ఒక యాక్టర్ పుట్టినోడు యాక్టర్, అట్లా ఒక సేవకులకు పుట్టినోళ్ళు సేవకులు కారండి. ఎందుకంటే సేవ అనేది మనుషులది కాదండి. సేవ అనేది యేసు ప్రభుది, సేవ అనేది దేవుంది. కాబట్టి ఒక సేవకులకు పుట్టినంత మాత్రాన వీళ్ళు సేవకులు కాదు. సెకండ్ పాయింట్, మీరు అనుకోవచ్చు వాళ్ళు సాధారణంగా వచ్చి వాళ్ళు ఆ ప్లేస్లో అట్లా పోర్ట్రేట్ చేస్తారండి. ఏంటంటే సడన్గా తీసుకొచ్చి స్టేజ్ మీద పెడితే సేవకులు అయినంత మాత్రాన పెడతారా అని ఫస్ట్ వాళ్ళని క్వైర్ టీంలో పెడతారు, ట్రైన్ అప్ చేసి, ఎందుకంటే వాళ్ళ మాట తీసుకోవద్దు కదా, కొన్నిసార్లు అట్లా జరుగుతాయి. సో అది థర్డ్ వన్. ఇంకొకటి ఏంటంటే ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు నేను నా బ్రదర్ రక్షణ కోసం ప్రార్థన చేస్తున్నాను. సో దేవుడి చిత్తంలో ఓకే, ఈరోజు వాడు రక్షించబడాలని దేవుడు నిర్ణయించాడు. సడన్గా ఎవరో ఫ్రెండ్ ఇన్వైట్ చేస్తే ఒక మీటింగ్కి వెళ్ళాడు. ఆ మీటింగ్లో ఒక అమ్మాయో ఒక అబ్బాయో లేకపోతే ఒక వ్యక్తి నిలబడ్డారు మాట్లాడడానికి. సో మాట్లాడినప్పుడు దేవుడు సంకల్పిస్తే వాళ్ళ ద్వారా వీళ్ళలో పశ్చాత్తాపం కలుగజేస్తారు, వాళ్ళను బలపరిచి వీళ్ళతో మాట్లాడతారు, వీళ్ళకి ఆ పశ్చాత్తాపాన్ని కలుగజేసి రక్షణలోకి నడిపిస్తాడు. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మనం అనుకుంటాం సేవ చేసి పరిచర్య చేసి వాక్యోపదేశం చేయడాన్ని బట్టి ఒక వ్యక్తి రక్షించబడ్డా, బంధకాల నుంచి విడిపించబడ్డా, లేకపోతే కుటుంబాలు కట్టబడ్డా, జీవితాలు బాగుపడ్డా కూడా ఆ క్రెడిట్ మొత్తం యేసు ప్రభుకి మాత్రమే చెల్లుతుంది. దయచేసి ఒక సేవకులకు ఇవ్వద్దు. ఎందుకంటే అక్కడ ఒక గాడిద నిలబడ్డా కూడా దేవుడు వాడుకోగల గొప్ప దేవుడు, సమర్థుడు. ఇక్కడ నేను సేవకులను తక్కువ చేయట్లేదండి. ఎందుకంటే వాళ్ళని దేవుడు పిలుచుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు, వాళ్ళని నిలబెట్టుకుంటే దేవుడు తప్పకుండా వాడుకుంటారు, వాళ్ళని నిలబెట్టుకుంటారు. కానీ ఏ సేవకులైతే దేవుని ఉద్దేశాన్ని కంప్లీట్గా ఎరగకుండా వాళ్ళ తర్వాత మా తరం అని చెప్పేసి వాళ్ళ పిల్లల్ని నిలబెట్టుకొని వాళ్ళ పిల్లలు నెక్స్ట్ జనరేషన్కి అంటే ఇంత సంపాదించిన ఆస్తిపాస్తులన్నీ కూడా వేరేటోళ్ళు కొట్టేస్తారేమన్న భయంతో వాళ్ళ తర్వాత వాళ్ళ జనరేషన్ని సేవనే అంటారు. ఎందుకంటే మరి వాళ్ళు సేవకు లేకుండా జాబ్ చేయడానికి వెళ్తే ఈ ఆస్తిపాస్తులు ఎవరు చూస్తారండి? అందుకనే మా పిల్లలు కూడా సేవ పిలుపుంది, వాళ్ళు కూడా దేవుని చేత అభిషేకించబడ్డారు. చూడండి, ఒక విషయం గుర్తుపెట్టుకోండి, దేవుని చేత నిజంగా ఏర్పాటు చేయబడిన వ్యక్తులైతే, అమ్మాయినా చిన్నప్పటి నుంచి ఏ వ్యక్తులైతే, అమ్మాయిలైనా అబ్బాయిలైనా, చూడండి సమూయేలు దేవుని చేత ఏర్పాటు చేయబడిన వ్యక్తి. ఆయన హన్న మొక్కుకుంటుంది, నాకు కుమారుడు పుడితే తీసుకొచ్చి నీ మందిరంలో వదిలేస్తాను. అట్లా మందిరంలో వదిలేయగానే దేవుడికి ఆయన ప్రేయర్ చేస్తాడు. అక్కడ మనకేం తెలీదు ఏంటి నిజంగా ఆయన దేవుని చూజ్ చేసుకుని లేదని, కానీ దగ్గర పిలుస్తాడు యేసుప్రభు, దేవుడు సమూయేలు అని పిలుస్తాడు. అక్కడ మనకు అర్థమవుతుంది ఏంటంటే ఓకే, దేవుడు సమూయేలుని చూజ్ చేసుకున్నాడు. ఎన్ని రోజులు మందిరంలో ఉన్నాడు సమూయేలు తెలీదు మనకు, కానీ అదే మందిరంలో సంవత్సరాలుగా పెరిగిన ఏలి కుమారుల ప్రవర్తన మాత్రం దేవుడికి ఎంతో అసహ్యకరంగా ఉంది. అయినా వాళ్ళని సేవకులని అన్నారు. అక్కడున్న ప్రజలు అనొచ్చు, కానీ దేవుడు ఒప్పుకోలేదు, దేవుడు యాక్సెప్ట్ చేయలేదు. అది విషయం. మీకు ఈ విషయంలో క్లారిటీ ఉందని అనుకుంటున్నాను.
సో ఇక్కడ కూడా అంతే. ఒక వ్యక్తి స్టేజ్ మీదకి వెళ్ళి పాటలు పాడినంత మాత్రాన, వాక్యోపదేశం చేసినంత మాత్రాన, లేకపోతే యూత్ మీటింగ్స్ కండక్ట్ చేసినంత మాత్రాన, ఓకే, అది దేవుని కోసం పనిచేసినంత మాత్రాన దేవుని నామానికి మహిమ రాదండి. కానీ గుర్తుపెట్టుకోండి, కానీ ఎవరైతే తమకున్న దాన్ని సమస్తాన్ని విడిచిపెట్టి దేవుణ్ణి వెంబడిస్తారో, పౌలు గారు అంటారు, నాకు లాభకరమైన అన్ని కూడా పెంటగా ఎంచారు, సమస్తాన్ని పెంటగా ఎంచాను అని చెప్తారు పౌలు గారు. సో వాక్యంలో ఉంటది, తిమోతి పత్రికలో ఉంటది, ఏంటి, నీ యవ్వనాన్ని బట్టి ఎవరు నేను తృణీకరించకుండా చూసుకోండి. మీరు మాటలో, ప్రవర్తనలో, మీ 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 ప్రతి పరిశుద్ధతలో, ప్రతి విషయంలో కూడా మాదిరికరంగా ఉండాలంటారు. విశ్వాసులకు మాదిరికరంగా ఉండాలంటారు. మొన్న జరిగిన ఎంగేజ్మెంట్ కానీ, పెళ్లి కానీ మీరు చూసారండి. చాలా మంది చాలా ఇప్పుడు సోషల్ మీడియా ఓపెన్ చేస్తే అన్ని వాళ్ళ వీడియోలే. చూడండి, వేరే ఏ దేశమైనా నేను వేరే దాని గురించి మాట్లాడను. సో మనకు భారతీయులం కాబట్టి మనకు ఒక పద్ధతి ఉంటుంది, ఇలా ఉండాలి, ఇలాగే ఉండాలి అని చెప్పేసి. దేవుడు మనల్ని అమెరికాలో, ఆస్ట్రేలియాలో పుట్టించి ఉంటే అదే కల్చర్ ఫాలో అయ్యేవాళ్ళం మేము. కానీ భారతీయులుగా మనకు కూడా ఒక కల్చర్ ఉంది. మనకు కూడా ఒక స్త్రీ అంటే ఎంత రెస్పెక్ట్ ఉంటుందో మీకు తెలుసు భారతదేశంలో పుట్టినప్పుడు. సో మనం భారతీయ సంప్రదాయం ప్రకారం వాళ్ళు తాళి కట్టినారండి. మరి భారతీయ సంప్రదాయం ప్రకారం వస్త్రధరణ వేసుకుని ఉంటే ఎలా ఉండేదండి? సరే, అమ్మాయి ఏదో డ్రెస్ వేసుకుంది, పద్ధతిగా ఉంటే బాగుండేదండి. మంచిగా చక్కగా చీర కట్టుకొని ఉంటే ఎంత మాదిరికరంగా ఉండేదంటే, అంత ఆస్తి ఉండి కూడా, అంత ఐశ్వర్యం ఉండి కూడా, అది సేవ. నేను సేవకురాలిని, దేవుడు యేసు ప్రభు జీతం ఇస్తా అంటాడు వాడి క్రియలను బట్టి. నువ్వు సువార్త ప్రకటించడాన్ని బట్టి, రక్షించబడ్డప్పుడు సువార్త ప్రకటించబడ్డాన్ని బంధకాలు, దానికి దేవుడు జీతం ఇయ్యడండి. ఎందుకంటే అది దేవుని క్రియ, ఆయన చేసిన పని. కానీ నీ ప్రవర్తన ద్వారా నువ్వు ఎంతగా దేవుని మహింపరుస్తారో దానికండి యేసుప్రభు జీతం ఇచ్చేది. నువ్వు ఇలాంటి బట్టలు వేసుకునే ఛాన్స్ నీకుంది, నీకు అవకాశం ఉంది. కానీ వద్దు, ఇట్లాంటి బట్టలు వేసుకుంటే నా దేవునికి మహిమకరం కాదు. నేను నా దేవుని సువార్తను ప్రకటిస్తున్నాను, సర్వశక్తి ఆయన పరిశుద్ధుడైన యేసు ప్రభుని నేను ప్రకటిస్తున్నాను. ఇట్లాంటి బట్టలు వేసుకోవడాన్ని బట్టి నా దేవుని నామం అవమానపరచబడుతుంది. చూసారండి, మొత్తం ట్రాన్స్పరెంట్ హ్యాండ్స్, ట్రాన్స్పరెంట్ ఆమె ఎంగేజ్మెంట్లో ఆ పైట వేసుకున్నది, అది మొత్తం ట్రాన్స్పరెంట్. మధ్యలో ఏదో షూట్ సంబంధించి రిలీజ్ చేశారు, ట్రాన్స్పరెంట్ బట్టలు వేసుకోవడం ఎందుకండి? ఆమె 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 ఇష్టానుసారంగా బ్రతకాలని అనుకున్నప్పుడు బ్రతకొచ్చు. మీరు లోకంలో మీరు సంపాదించిన సంపాదన బట్టి మీ ఇష్టానుసారంగా బ్రతకండి, ఎవరు ఏమన్నారు, నో వన్ కెన్ కామెంట్. కానీ నువ్వు బైబిల్ పట్టుకొని యేసు ప్రభుని గురించి ప్రకటించినప్పుడు ఆయనకు మహిమకరంగా జీవించాలి కదండి. నువ్వు నీ ప్రవర్తనలోనే, నీ వస్త్రధారణలోనే దేవుణ్ణి మహింపరచినప్పుడు నువ్వు చెప్పే సువార్త ద్వారా ఆయన నామం మహింపరచబడుతుందండి? చెప్పండి. దేవుడు ఒక వ్యక్తి ప్రవర్తన, ఒక వ్యక్తిని ఒక స్టేజ్ మీద నిలబెట్టాడు అంటే అక్కడ ఉంటున్న ఏం చూస్తాడు తెలుసా అండి? అయినా మరి ఆమె సువార్త ప్రకటిస్తే అనేక మంది రక్షించబడతారు, విడిపించబడతారంటే అది దేవుని కార్యం. ఎందుకంటే అక్కడ ఆ కాంగ్రిగేషన్లో చాలా మంది దుఃఖంతో, వేదనతో, కన్నీటితో వచ్చిన వాళ్ళు ఉంటారండి. వాళ్ళ కోసమైనా వీళ్ళని నిలబెట్టుకొని దేవుడు వాడుకుంటాడు. వేరే ఛాన్స్ ఉందా అండి? ఆ సంఘంలో చాలా మంది తలాంతున్న వాళ్ళు ఉండొచ్చు, కానీ ఎవరిని పైకి రానియరండి. దీని గురించి నేను ఇంకొక వీడియో చేస్తాను, ఈ టాపిక్ గురించి. సో ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, యవన బిడ్డలు, నా 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 చెల్లెలు కానీ ఎవ్వరు కానీ, అమ్మ మీకు చేతులెత్తి దండం పెడుతున్నాను తల్లి, అట్లాంటి వాళ్ళని ఫాలో కాకండి అమ్మా. ఎందుకంటే ఆమె వేసుకున్న వస్త్రధరణ ధర ఇంత జూమ్లో పెట్టి చూపిస్తున్నారండి, అంత ట్రాన్స్పరెంట్గా ఉందండి. నేను ఇలా చెప్పడం తప్పని మీరు అనుకోవచ్చు, కానీ అక్కడ ఎంతోమంది దైవజనులు వచ్చారండి, ఎంతోమంది దైవజనులు వచ్చారు. వాళ్ళు సువార్త ప్రకటించే వాళ్ళు, వాళ్ళ సంఘంలో చెప్పేవాళ్ళు, ఏ ఒక్కరు చెప్పలేదు. తల్లిదండ్రులు చూడలేదా అండి? అమ్మ ఇట్లాంటి బట్టలు మనం వేసుకోవద్దు తల్లి, యేసుప్రభుని ప్రకటిస్తున్నాం, ఆయన పరిశుద్ధుడు, ఆయనకు నమ్మకంగా ఉండాలా, ఆయన నామానికి అవమానకరంగా ఉండే వస్త్రధారణ మనలో ఉండకూడదు తల్లి అని చెప్పాలి కదమ్మా. పర్వాలేదులే, ఏం పర్లేదు.
వాళ్ళు వేసుకునే వస్త్రధారణ ద్వారా దేవుని మహింపరచని వాళ్ళు వాళ్ళ క్రియల ద్వారా దేవుని మహింపరుస్తారని మీరు ఎట్లా అనుకుంటున్నారండి? దయచేసి ప్రతి ఒక్కరికి నేను రిక్వెస్ట్ చేస్తున్నా ఏంటంటే, అమ్మాయిలు ముఖ్యంగా దయచేసి అట్లాంటి వాళ్ళని ఫాలో అవ్వకండి తల్లి. మనం యేసుక్రీస్తు యొక్క సైనికుల్లాగా ఉండాలి తల్లి. యేసు ప్రభు యొక్క సైనికుల్లాగా ఉండాలి. వాక్యంలో ఉంటది. తన దండులో చేర్చుకున్న తిమోతి పత్రిక 2వ అధ్యాయంలో ఉంటది. తన దండులో చేర్చుకున్న వారిని సంతోష పెట్టవలనని ఈ లోక సంబంధమైన జీవన వ్యాపారంలో చిక్కుకున్నాడు వ్యక్తి. ఈ లోక సంబంధం వాటిలో చిక్కుకున్నారు. అట్లా చిక్కుకున్నారు అంటే వాళ్ళు దేవుణ్ణి మహింపరిచే వాళ్ళు కాదు తల్లి. ఎందుకంటే సినిమాల ద్వారా చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు జనాలు. మనం ఎట్లాంటి బట్టలనే వేసుకోవచ్చు, కానీ అది దేవునికి మహింపకరంగా ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. మీరు ఎలా అయినా ఫోటోషూట్ తీసుకోండి, మీరు పర్సనల్గా పెట్టుకోండి, సోషల్ మీడియాలో వదిలేయద్దు. ఎందుకంటే క్రైస్తవులు అంటే యేసుప్రభు నమ్ముకున్న బిడ్డల కంటే మెయిన్ ఇంపార్టెంట్ ఎక్కడ ఉంటుందో తెలుసా అండి? స్పెషల్ ఎక్కడ చూస్తారో, వాళ్ళు పరిశుద్ధంగా ఉన్నారా, వాళ్ళ బట్టలు పరిశుద్ధంగా, వాళ్ళు వేసుకునే బట్టల ద్వారా, మనం వేసుకునే బట్టల ద్వారా ఇంకొకరు శోధించబడుతున్నారు అని అంటే, ఇంకొకరు పాపంలో పడవేయబడుతున్నారు అని అంటే, మనం ఎంతవరకు దేవునికి మహిమకరంగా బ్రతుకుతున్నాము అది మనం ఆలోచించుకోవాలండి. వేసుకోవచ్చు, ఎట్లాంటినా వేసుకోవచ్చు, కానీ నీ శరీరాన్ని చక్కగా కప్పుకొని బట్టలు వేసుకోవాలి తల్లి. ఎందుకు? ఎవరిని సంతోషపెట్టడం కోసం అట్లాంటి బట్టలు? మీరు పర్సనల్గా ఇంట్లో ఎట్లానే వేసుకున్నారండి, కానీ సోషల్ మీడియాలో వదిలేసినప్పుడు ఇట్లాంటివి వదిలేసి ఇట్లాంటి బట్టలు వేసుకొని, అమ్మ చెల్లెళ్ళు, బంగారు తల్లు అట్లాంటి వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ అక్క అట్లాంటి బట్టలు వేసుకుంది, నేను కూడా ఇట్లాంటి బట్టలు వేసుకో, ఆమె సేవకురాలయ్యండి అట్లాంటి బట్టలు వేసుకుంది కాబట్టి మాకు లైసెన్స్ దొరికింది అని అనుకోవద్దు తల్లి. అమ్మాయిలకు చెప్తున్నా ముఖ్యంగా, ప్లీజ్ ఇన్ఫ్లుయెన్స్ అవ్వద్దు. అట్లాంటి ఏమంటారు సిగ్గుమాల బట్టలు అని అంటారు. ఎందుకంటే మన సిగ్గు వదిలేసినట్టే కదమ్మా. అది మనము ఓపెన్గా చూపించకపోవచ్చు, ఒక నెట్ వేసుకుంటే కనిపిస్తుంది అని అంటే ఎవరైనా చూసే వాళ్ళు ఎట్లయినా చూస్తారు, ఆలోచించడంలో ఎట్లయినా ఆలోచిస్తారు, అది కాదు తల్లి. చాలా మంది ఎవరో ఒక్కరిద్దరు ఉంటారు కావచ్చు అట్లా ఎట్లున్నా చూసేవాళ్ళు, కానీ యేసుప్రభు రక్తంలో కడగబడిన బిడ్డ ఆయన సువార్త ప్రకటిస్తున్నప్పుడు, ఆయన కోసం నిలబడినప్పుడు ప్రజలు ప్రతిదీ చూస్తారు. ఎందుకంటే మనుషులు పై రూపాన్ని మాత్రమే లక్ష్య పెడతారు. ఆ పై రూపము అంగీకారంగా ఉంటే అప్పుడు నువ్వు చెప్పిన మాట వింటారు. సో అమ్మాయిలు మళ్ళీ అక్క అట్లాంటి బట్టలు వేసుకుంది, నేను కూడా నా పెళ్ళిలోకి ఇట్లనే వేసుకుంటాను, ఇట్లనే నెట్టెడ్ ట్రాన్స్పరెంట్ బట్టలు వేసుకుంటాను అని దయచేసి అమ్మాయిలు ఇన్ఫ్లుయెన్స్ కాకండి తల్లి. అట్లాంటివి మనం అసలు వేసుకోకూడదు. అది దేవుని నామానికి మహిమ రాదు తల్లి. ఎందుకంటే మనం ఇంకొకరిని శోధించే విధంగా, ఇంకొకరిని పాపంలో పడవేసే విధంగా మన వస్త్రధారణ అస్సలు ఉండకూడదు. కాబట్టి దయచేసి సాధ్యమైనంత వరకు ఎవరైతే ఫ్యామిలీ మెంబర్స్ కానీ మీ ఇంట్లో ఆడపిల్లలకి ఇట్లాంటి ఆలోచనలు ఉన్న వాళ్ళకు దయచేసి మీరు తల్లిదండ్రులుగా సర్ది చెప్పండి. అమ్మ, మీ తల్లిదండ్రులందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా, మీ పిల్లలు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు ఒక్కసారి వాళ్ళు వేసుకున్న బట్టలు చూడండి తల్లి. తల్లిగా మీరు చూడండి, చూసి అమ్మ ఇట్లాంటి బట్టలు వేసుకోవడం దేవునికి మహిమ రాదు, మీరు మంచి బట్టలు వేసుకోండి, నిండైన బట్టలు వేసుకోండి. అప్పుడే ఆ బట్టలను బట్టి మీకు విలువ వస్తుంది, రెస్పెక్ట్ వస్తుంది. ఒక హీరోయిన్ వచ్చిందండి, ఫర్ ఎగ్జాంపుల్ ఏదో షాప్ ఓపెనింగ్కి వచ్చింది అనుకోండి, అందులో 90% కామంతో చూసే కళ్ళే ఉంటాయి. ఎందుకంటే ఆమె అట్లా ప్రజెంట్ చేసుకుంటుంది జనాలకి. సో మనము ఎప్పుడైనా సరే మన ప్రవర్తన కానీ, మన వస్త్రధారణ కానీ ఇతరులు మనల్ని రెస్పెక్ట్ ఇచ్చేటట్టే, అంటే మనం పరిశుద్ధులుగా ఉండేటట్టే ఉండాలి తప్ప మనల్ని నెగిటివ్గా చూపించే విధంగా మనం ఉండకూడదు. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే మనం పరిశుద్ధుడైన యేసు ప్రభుని సేవించే వాళ్ళం, పరిశుద్ధుడైన యేసు ప్రభుని వెంబడించే వాళ్ళం, పరిశుద్ధుడైన యేసు ప్రభుని అంగీకరించిన వాళ్ళం. కాబట్టి మనం పరిశుద్ధంగా ఉండాలి. మన చుట్టూ ఉన్న వాళ్ళను కూడా పరిశుద్ధమైన మార్గంలో నడిపించడానికి మనం ప్రేరేపించాలి. సో నేను నమ్ముతున్నాను ఈ మాటలు అనేకులకు దీవెనకరంగా ఉంటాయని నేను నమ్ముతున్నాను. దయచేసి మంచి విషయాలకు ఇన్ఫ్లుయెన్స్ కండి, ఇట్లాంటి పనికి మళ్ళీ విషయాలకు ఇన్ఫ్లుయెన్స్ కావద్దు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్.